హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒంటరి మహిళలకు, దాదాపు వృద్ధులకు, బీడీ టేకేదారులకు 4,016 రూపాయలు, దివ్యాంగులకు 6,016 రూపాయలు ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పింది. ఇందుకు సంబంధించి తాజాగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మంత్రి సీతక్క. ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 4 పథకాలను అయితే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసింది. చాలా మంది అడుగుతున్నారు, మాకు ఈ నెల పెన్షన్లు అనేది ఇవ్వలేదు, ఎప్పటి నుంచి అందిస్తారు, ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఏంటి? ఆ వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మనం ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఆసరా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి. ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కొంతమందికి రైతు భరోసా పైసలు కూడా జమ అవుతున్నాయి కదా. ఈ కోవకు సంబంధించి రైతులలో పంట వేసిన తర్వాత అడవి పందులు, కోతులు విపరీతంగా ఉండడంతో వాటిని నుంచి కాపాడుకోవడానికి సోలార్ ఫెన్సింగ్ అనేది ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఆసరా పెన్షన్ లబ్ధారులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు మరి ప్రాధాన్యత కేటాయించడం జరిగింది. L1, L2, L3 లో ప్రధానంగా L1 లో గతంలో ఎవరైతే పట్టాలు వచ్చి ఉన్నాయో వారికి తప్పనిసరి ఈ రోజు రేపటి నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మార్చి 10 తారీఖులో ముగ్గు పోసి ఆ ముగ్గు అనేది వార్డు మెంబరు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ సమక్షం పునాది తీసిన తర్వాత సమయంలో పంచాయత్ సెక్రటరీ ఆ స్థలాన్ని జియో ట్యాగ్ చేస్తారన్నమాట. ముగ్గు పోసి కంప్లీట్ చేసిన తర్వాత బేస్మెంట్ కట్టినాక మార్చి 10 తారీఖు తర్వాత ఈబీటీ పద్ధతిలో మహిళల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ₹1,00,000 4 విడతలో ₹5,00,000 జమ అవుతాయి అన్నమాట. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ డబ్బులు అనేది రాలేదు. దీంతో రైతాంగం, దాంతో పాటు ఆసరా పెన్షన్ లబ్ధారులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. హామీ ఇచ్చిన మేరకు త్వరలోనే వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు, ₹4,016 బ్యాంక్ అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మంత్రి సీతక్క తీసుకొచ్చారు. అయితే తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది ఈ నెలకు సంబంధించి ఎప్పటి నుంచి జారీ చేస్తారు ఏంటని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం రేపు కొన్ని జిల్లాలకు అయితే పెన్షన్లు అనేది మంజూరు చేస్తారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రేపు అప్డేట్ అయిన వెంటనే బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. కొత్త పెన్షన్లకు సంబంధించి మార్చి 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు కాబట్టి ఇందుకు సంబంధించి తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అనమాట. బడ్జెట్ సమావేశాలు, ఆసరా పెన్షన్లు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి కేటాయించే అవకాశాలు అయితే ఉంది. ఇక మార్చిలోనే మనకి ఇదైతే కొత్త పెన్షన్లు అనేది ఉండబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రస్తుతం.